హే హాయ్ వర్ష, ఎప్పుడొచ్చావు? హాయ్ బావా, ఇప్పుడే వచ్చాను. ఓ అవునా, ఫంక్షన్ పనుల్లో బిజీ అయిపోయాను, అందుకే చూసుకోలేదు. నేను అక్క వాళ్ళు పని చెప్తే చేస్తున్నాను, నిన్ను గమనించలేకపోయాను. అవునా, మొత్తానికి చాలా రోజుల తర్వాత నువ్వు ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు రావడంతో ఈ ఫంక్షన్కి కళొచ్చేసింది. అవునా? బై ది బై, నువ్వు ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు. థ్యాంక్ యూ బావా. ఇలా అప్పుడప్పుడు రావడం కాకుండా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడ ఆ, ఇక్కడ అంటే వదిన వాళ్ళతో పాటు ఉండొచ్చు కదా అని. హ్మ్, మా అక్క వాళ్ళతో నేనెలా ఉంటాను? ఇంటి దగ్గర అమ్మను చూసుకోవాలి కదా. నీకు అత్తయ్యను చూసుకోవాలని ఉంటుంది, నాకు నిన్ను చూసుకోవాలని ఉంటుంది కదా. ఏంటి? ఆహా, అదే వదిన వాళ్ళకి నిన్ను చూసుకోవాలని ఉంటుంది కదా అంటున్నాను. ఉంటుంది, కానీ అమ్మకు దూరంగా ఉండడం బాగోదు కదా. ఆ, ఎప్పుడైనా దూరంగా ఉండాల్సిందే కదా. ఎందుకు దూరంగా ఉంటాను? ఆ, అదే వర్ష, పెళ్ళైతే దూరంగా ఉండాలి కదా. దూరంగా ఉంచే వాళ్ళని నేను చేసుకోనుగా. నేనెందుకు దూరంగా ఉంచుతాను? ఏంటి? అంటే అదే, ఎవరైనా ఎందుకు దూరంగా ఉంచుతారు అంటున్నాను. ఏమో, వాళ్ళ మనసు మనకెలా తెలుస్తుంది? మరి తెలిసిన వాళ్ళలో ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు కదా. మనసులు చదివేంత తెలివితేటలు నాకు లేవులేండి. పోనీ అది అర్థం చేసుకునే వాళ్ళనైనా గుర్తించే తెలివితేటలున్నాయా? ఏం మాట్లాడుతున్నావు బావా? అదే వర్ష, కొంతమంది నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనైనా తెలుసుకున్నావా లేదా అని. ఏమో, నాకు అవతలి వాళ్ళని అర్థం చేసుకునే తెలివితేటలు లేవు. అర్థమయ్యేలా ప్రవర్తించడం తెలీదు. సరే, అలాంటప్పుడు మీ అక్క చెల్లెలు ముగ్గురు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. అక్కయ్య వాళ్ళంటే పెళ్ళయింది ఉంటారు, నేనెలా ఉంటాను? ఉండాలనుకుంటే ఉండొచ్చు. అయినా నువ్వు ఉంటాను అంటే కాదనే వాళ్ళెవరు? ఎవరైనా కాదంటే నేను చూసుకుంటానుగా. అవును వర్ష, ఇంత పెద్దిల్లు, మీ అమ్మ నువ్వు ఇక్కడికే వచ్చేసేయండి.